మీద చెప్పుతోని విసిరెండు. ఇక్కడ ఉన్న వాళ్ళ పోలీసు ఎస్కార్ట్ కూడా వాళ్ళు కూడా ఏమి అంటే ప్రేక్షకులుగా నిలబడి చూశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఒక న్యాయ వ్యవస్థ మీద, న్యాయవాదుల మీద, న్యాయమూర్తుల మీద, న్యాయాన్ని పరిరక్షించే వాళ్ళ మీద దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ అక్యూజులు ఎవరైతే ఉన్నారో కరణ్ సింగ్ అనే వ్యక్తికి ఆయనకు తక్షణమే ఇప్పుడే ఎల్బీ నగర్ ఎస్సీఐ గారు కూడా వచ్చారు. సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి అతని మీద తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే జడ్జి గారి మీద చెప్పు వేసినందుకు ఆయనకు జీవిత ఖైదు కూడా విధించాలి అని చెప్పేసి అటువంటి వ్యక్తులను జీవిత ఖైదు కానీ లేకపోతే మరణశిక్ష కానీ ఉరిశిక్ష కానీ విధించి మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాదు. ఇంతకుముందు మేము అడ్వకేట్స్ చాలా ప్రొటెస్ట్ చేసినాం. అడ్వకేట్స్ మీద దాడులు జరిగితే ఇవాళ అడ్వకేట్స్ మీద మొదలుపెట్టి న్యాయమూర్తుల మీదనే దాడులు చేయడం అంటే దీన్ని తీవ్రంగా మేము పరిగణిస్తున్నాము. ఇటువంటి దాడులు జరుగుతూ అక్యూజులు ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా క్షమించే ప్రసక్తి లేదు. అందరూ కూడా నేను తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ ప్రెసిడెంట్ కూడా ఈ సందర్భంగా మా న్యాయమూర్తి మీద జరిగిన దాడికి నిరసనగా రేపు కోర్టులన్నీ కూడా బాయ్కాట్ చేయడానికి ఈ సందర్భంగానే పిలిపిస్తున్నాడు. అందరూ కూడా న్యాయమూర్తులు కూడా మీరు కూడా, ఎందుకంటే న్యాయవాదుల మీద అయితే న్యాయమూర్తులు కూడా ఇమ్మీడియట్ గా మీరు కూడా స్పందించి చర్యలు తీసుకుంటే ఇక ముందు ఎవరు గాని కక్షిదారు గాని ఇంకా ఎవరు గాని భయపడతారు. కాబట్టి ఇలాంటి సంగతి జరగకూడదు. రేపు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులు కూడా బాయ్కాట్ చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎస్కాట్ వాళ్ళ మీద కూడా సార్ మేము తగిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నాము. ఎందుకంటే ఒక జడ్జి గారి మీద చెప్పు విసినాక కూడా వాళ్ళు పట్టుకొని ఏం చేయలేకపోయారు, తీసుకొని వెళ్లేరు. అంటే దీని మీద తక్షణమే వారి మీద కూడా డీజీపీ గారు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి. చాలా మంది కూడా ఇందులో అన్ని 302 ఇటువంటి కేసులే ఉంటాయి. ఒక లేడీ, ఒక మహిళా జడ్జి, ఆమె పని ఆమె చేసుకోకపోతుంది. అలాంటి వ్యక్తి మీద ఒక చెప్పుతో కొట్టడం అంటే ఇది న్యాయ వ్యవస్థ మీదనే చెప్పుతో కొట్టినట్టు. ఒక్క జడ్జి గారి మీద కాదు, అందరి మీద నల్లపోటు మీదనే చెప్పుతో కొట్టినట్టు. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. మీరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా తదుపరి కార్యాచరణ ఏముందండి? రేపు మాత్రము అన్ని కోర్ట్స్ కూడా తెలంగాణ వ్యాప్తంగా బహిష్కరించడానికి పిలుపునిస్తున్నా. ఇప్పుడే మేమందరూ కూడా సర్క్యులర్ పాస్ చేసేసి రేపు అన్ని ఇంక్లూడింగ్ హైకోర్టు కూడా రేపు బాయ్కాట్ చేయాలని పిలుపునిస్తున్నాం. సందర్భంగా ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరిగితే మేము మాత్రం తీవ్రంగా అక్కడే తిరగబడి వాళ్ళను ఏదమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం.